హంగు, ఆర్భాటాలు, అబద్ధపు వాగ్దానాలకు కేరాఫ్గా మారిన ప్రస్తుత రాజకీయాల్లో మనోహర్ పారికర్ వంటి వారు నిజంగా గంజాయి వనంలో తులసి మొక్క లాంటి వారేనని చెప్పాలి. మురికి కూపం లాంటి రాజకీయాల్లో తన సచ్చీలతపై ప్రత్యర్థి వేలెత్తి చూపని విధంగా ఆయన చివరి శ్వాస వరకు నడుచుకున్నారు. చోటామోటా నాయకులు సైతం దర్పం చాటుకునేందుకు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటున్న రోజులివి. నేతలు వస్తున్నారంటే చాలు ట్రాఫిక్ నిలిపివేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ పారికర్కు మాత్రం ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. హవాయి పాదరక్షలు, మంది మార్బలం లేకుండా ప్రయాణం. అప్పుడప్పుడు సైకిల్ పైనే సెక్రటేరియట్కు వెళ్లడం చాలా ఇష్టమైన విషయం. ఎందుకంటే దారిలో తనను కలిసే ప్రజల యోగక్షేమాలు విచారించొచ్చనేది ఆయన ఆలోచన. ఐఐటిలో ఉన్నత విద్యాభ్యాసం చేసి రాజకీయాల్లోకి వచ్చిన పారికర్ గోవా సామాన్యుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అత్యంత నిజాయితీపరుడిగా దేశ రాజకీయాల్లో పారికర్ది ప్రత్యేక స్థానం. గోవా సీఎంగా, దేశ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం ప్రభుత్వ విధానాలను విమర్శించేవారే కానీ పారికర్ నిజాయితీని తప్పుబట్టేవారే కాదు. గోవా లాంటి చిన్న రాష్ట్రంలో సుదీర్ఘకాలం సీఎంగా బాధ్యతలు నిర్వహించి భాజపాను రాష్ట్రంలో సంస్థాగతంగా బలోపేతం చేశారు. 2014లో ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి రావటంతో ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు కేంద్ర రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలంలో భద్రతా దళాల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు ఆయుధ సేకరణలో పారదర్శక విధానాలు అవలంబించారు. గోవా లాంటి చిన్న రాష్ట్రానికి చెందిన వారైనప్పటికీ కేంద్రంలో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారంటే ఆయనకున్న ప్రాధాన్యం తెలుస్తోంది. వాస్తవానికి గోవాలో సంఘ్ పరివార్తో పాటు క్రైస్తవ ప్రభావం ఎక్కువగా ఉంది. రెండు వర్గాలను కలుపుకుపోవడంలో పారికర్ పట్టు సాధించారు. గోవాలో ప్రభుత్వాలు స్థిరంగా ఉండేవి కావు. 1990-2002 మధ్య కాలంలో 13 ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన పారికర్ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రంగా మారారు. ముక్కుసూటితనం, నిజాయితీ, నిరాడంబరతలతో గోవా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2017లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు మెజారిటీ లేదు. మొత్తం 40 సీట్లలో 17 సీట్లు సాధించి అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలిచింది. రక్షణ శాఖ మంత్రిగా ఉన్న ఆయన తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా చివరి వరకు చికిత్స తీసుకుంటూ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించారు. క్యాన్సర్ లాంటి మహమ్మారి తన మీద దాడి చేసినప్పటికీ కూడా పారికర్ ఏమాత్రం కుంగిపోలేదు. పైపెచ్చు చికిత్స తీసుకుంటూనే సీఎంగా రాష్ట్రానికి సేవలందించారు. బలమైన సంకల్పం ఉంటే వ్యాధి మనిషిని ఏమీ చెయ్యలేదని నిరూపించారు పారికర్. మనిషి మేధస్సు ఏ రోగాన్నైనా జయిస్తుందంటూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేసిన పారికర్ అందుకు తానే ఉదాహరణగా నిలిచారు. నిజాయితీకి నిలువుటద్దంగా పారికర్ కేవలం గోవా ప్రజల గుండెల్లోనే కాదు, యావత్ భారత జాతి గుండెల్లో శాశ్వతంగా కొలువై ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.